మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఎఫ్ఎంపిబి వారికి ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును, మీ బిడ్డలను, మీ బిడ్డల యొక్క బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, ఈవేళ మన ధ్యానాంశము మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనము నుండి 48వ వచనం వరకు. నేను మీ దీనదాసుడను, నా పేరు విజయ్ కుమార్. 43వ వచనం చదువుకుందాం. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, ప్రేమస్వరూపి, ప్రేమించుట నేర్పించువాడా, ప్రేమించమని ఆజ్ఞాపించువాడా, ఈ దినము ఈ సమయము మా అందరికీ ప్రేమను బోధించమని, నేర్పించమని, ప్రేమలో స్థిరపరచమని క్రీస్తునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియులారా, కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రత్యేకంగా ఆఖరి ఘట్టానికి, ఆఖరి భాగానికి చేరాము. 5వ అధ్యాయ భాగము మనం ఇలా ఇదివరకు చెప్పుకున్నాం. ప్రభువు ముందు 8 ధన్యతలు చెప్పారు. ఆ ధన్యతల తరువాత 4 ఉపమానాలు పలికారు. 4 ఉపమానాలు అయిన తరువాత 4 సత్యాలు వచించారు. ఆ తరువాత 6 ఆజ్ఞలు ఎత్తి చూపి వాటిని పాత నిబంధన కంటే ఎలా మనము అధిగమించాలో మనకు బోధిస్తూ, ఈవేళ మనము 6వ ఆజ్ఞ అయిన నీ పొరుగువాని ప్రేమించు అనే ఆజ్ఞ, మోషే చెప్పిన మాటను క్రైస్తవులైన మనము ఎలా అధిగమించాలో, శాస్త్రిని పరిసయ్యుని ఎలా మెంచాలో ప్రభు మనల్ని నేర్పడానికి ఇక్కడ పూనుకున్నారు. ప్రియులారా, కొండ మీద ప్రసంగము ప్రభు క్రొత్త నిబంధనకు తెచ్చిన క్రొత్త ద్రాక్షారసం లాంటి బోధ. ఇది క్రొత్తది. వినుచున్నవారు పాతవారు, వారు పాత తిత్తులు. వారి హృదయంలో మోషే పోసిన పాత ద్రాక్షరసం ఉన్నది. ఇట్టి పాత ప్రజలు క్రొత్త సంగతులు వినడానికి వచ్చినప్పుడు, కొండ మీద ప్రసంగం ప్రభు పలుకుతున్నప్పుడు, మొదటి 8 ధన్యతలకు 4 ఉపమానాలకే వారు అభ్యంతరపడ్డారు. కొండ మీద ప్రసంగంలో కీలక వచనం, మూల వచనం ఏది, ప్రసంగాన్ని మలుపు తిప్పిన వచనం ఏదా అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. అనగా వారు పై చెప్పిన 8 ధన్యతలకు 4 ఉపమానాలు అనగా 12 విషయాలకు అభ్యంతరపడ్డారు. వాళ్ళ మనసుల్లో తలంపులు ఇలా ఉన్నాయి. యేసు ప్రసంగిస్తూ ఉన్నారు కానీ వారి మనసులో ఉన్న ఆ తలంపులు గ్రహించగలుగుతున్నారు. వారు ఏమనుకుంటున్నారట, ఈయన ధర్మశాస్త్రమును కొట్టివేసేటట్టు మాట్లాడుతున్నాడేంటి, ఈయన ధర్మశాస్త్రాన్ని కించపరుస్తున్నట్టు ఉన్నాడేంటి అని వీరు తమ మనసుల్లో అనుకుంటున్నారట. ఎందుచేతనంటే ఇది పూర్తిగా క్రొత్త విషయాలు, ధర్మశాస్త్రంలో ఏమాత్రము లేని విషయాలు. ప్రతి ధన్యత ఒక ముత్యం లాంటిది, అది క్రొత్త సంగతి. గనుక ఈ పాత జనానికి ఈ క్రొత్త మాటలు వారు ఎప్పుడూ వినలేదు. మరి అన్నారు కదా, యేసయ్య కొండ మీద ప్రసంగం ఎలా చేశారట, 7వ అధ్యాయము 29వ వచనంలో, ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వరే వారికి బోధించెను. ఆయన బోధకు ఆ జనసమూహం పడిందంట. కనుక ఆయన శాస్త్రుల వలె, వారి యొక్క ధర్మశాస్త్రోపదేశకుల వలె ప్రభు బోధించటం లేదు. ఇది క్రొత్త తీరు. ఈ క్రొత్త తీరుకు వాళ్ళు అభ్యంతరపడ్డారు, భయపడ్డారు. వారు మనసులో అనుకున్నారు, యేసయ్య లేఖనాన్ని అనగా మోషే ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తున్నాడు అనుకున్నారు. కానీ వారి తలంపులను దిద్దడానికి
ప్రభు తాను ఎట్టివాడో చెప్పారు. అవే 4 సత్యాలు. ప్రభు అంటున్నారు, నాకు ధర్మశాస్త్రము ఎప్పటికీ గతింపదు. అది తప్పకుండా నెరవేరుతుంది అని నాకు తెలుసు. దానిలో ఒక్కటైనా మరి పాటింపనవసరం లేదు. దాన్ని మీరవచ్చు అని బోధించువాడు పరలోక రాజ్యంలో అల్పుడు. కానీ దాన్ని గైకొని బోధించువాడు గొప్పవాడు. నాకు ఈ విషయాలు తెలుసు. గనుక ఈవేళ నేను నీకు ఈ ప్రసంగంలో నేర్పే సంగతి ఏమిటా అంటే, మీరు శాస్త్రులను, పరిసయ్యులను మించే నీతి నేను మీకు తెలియజేస్తున్నాను. గనుక మీకు ఇట్లా గాదు, పాత విషయాన్నే గుర్తు చేసి, దాన్ని ఎలా నూతనపరచాలో, క్రొత్త నిబంధనకు దాన్ని ఎలాగా మార్చాలో మీకు నేర్పిస్తాను అని ధర్మశాస్త్రాన్ని నూతనపరుస్తున్నారు. క్రొత్త నిబంధన గదా ఇది. గనుక ఇందులో నూతన సంగతులు గదా! క్రొత్త నిబంధనలో ప్రభు నూతన హృదయాన్ని ఇస్తానన్నాడు. మనకు నవీన స్వభావాన్ని ఇస్తానంటున్నాడు. మరి నవీన స్వభావానికి తగినట్టుగా ఒక్కొక్క పాత సంగతిని తీసుకోవడం, దానిని ప్రజల వినికిడిలో నూతనపరచడం, దాన్ని నూతనంగా క్రొత్త పద్ధతుల్లో ఎలా పాటించాలో చెప్పడం. గనుక పాత నిబంధనలోనైనా, క్రొత్త నిబంధనలోనైనా భక్తుల విషయంలో దేవుని ఆకాంక్ష ఏమిటి? మనము నిన్నటి వేళ ఫిలోమెనా పత్రికలో 21వ వచనాన్ని చదివాం. అదొకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఫిలోమెనా పత్రిక 21వ వచనం. నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయుచున్నాను. ప్రియులారా, ఈ మాట పౌలు ఫిలోమెనాకు రాస్తున్నా, ఇది దేవుడు యావత్ సంఘానికి, క్రైస్తవ సమాజానికి రాయుచున్నట్టున్నది. ఎందుకంటే దేవుని మనస్సు ఏమిటంటే, వ్రాయబడిన దానికంటే ఎక్కువ చేయువాడు దేవుని దృష్టిలో శ్రేష్ఠుడు. ఎందుకలాగా? చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 47వ వచనంలో ప్రభు ఇలా అంటున్నారు, మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అనగా ఎక్కువ చేయాలి. మీరు సరిపడా చేసి, తగినంత చేసి ఏం మెప్పు పొందాలనుకుంటున్నారు? మీరు సహోదరులకు మాత్రమే వందనం చేసి, ఇంక దానిలో ఎక్కువ ఏం చేస్తున్నారు? అనగా ఆ ఎక్కువ అనే పదం మనం గ్రహిద్దాం. మోషే ధర్మశాస్త్రం రాయబడింది, దానికంటే ఎక్కువ చేయాలట మనము. సో క్రైస్తవ సమాజం, యేసును వెంబడించువారు శాస్త్రుల వలె ఉండక, పరిసయ్యుల వలె ఉండక, వారు అక్షరాన్ని పాటించువారు, అక్షరంతో సరిపెట్టుకునివారు, అక్షరంలో ఏముందో అక్షరాలా నెరవేర్చువారు. ప్రభువుకి అట్టివారు నచ్చరట. అందులో క్రొత్త నిబంధన అసలు అలా చెల్లదు. కనుక క్రొత్త నిబంధన ఏమిటి? పాత నిబంధనను మించుటయే క్రొత్త నిబంధన. అనగా పాత నిబంధనను అధిగమించుటయే క్రొత్త నిబంధన. గనుక క్రీస్తు క్రొత్త నిబంధనను, క్రొత్త నిబంధన జీవితాన్ని ఎలా మనకు తెలియజేస్తున్నారంటే, ధర్మశాస్త్రాన్ని తీసుకుని దానిని మనం మించాలి. అందుచేత ఈ క్షణమందు నేను మరొక ముందే ఈ మాట చెప్పనివ్వండి. కీర్తనలు 1 ప్రతి క్రైస్తవుడు నెరవేర్చాలి. అందులో ఉన్న ఆశీర్వాదం ప్రతి క్రైస్తవునికి ప్రాప్తించాలి. ఎందుకలాగా? ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి 41వ వచనం వరకు చెప్పబడిన 6 ఆజ్ఞలు మనం గమనిస్తుంటే, మనం తెలుసుకునేది ఏమిటంటే, పాత నిబంధన తెలిస్తేనే గదా దాన్ని మనం అధిగమించగలం. అది ఎరుగకుంటే ఎలా అధిగమించగలం? గనుకనే పాత నిబంధన ధ్యానించాలి, ధర్మశాస్త్రం ధ్యానించాలి. దానిని ధ్యానించువాడు ధన్యుడు. గనుక ప్రియులారా, యేసు ఈవేళ ఇక్కడ కేవలం 6 ఆజ్ఞలు మాత్రమే ఎత్తి చూపిస్తున్నారు. యూదుల లెక్క ప్రకారం ధర్మశాస్త్రంలో సుమారు 613 ఆజ్ఞలున్నాయి. గనుక యేసయ్య 6తో ఒక పరంపర ప్రారంభిస్తున్నారు. ఈ 6 ఆజ్ఞలు ఎత్తి చూపి, ఆ రోజుల్లో సమాజములో ఈ 6 ఆజ్ఞలు అతిక్రమింపబడుతున్నాయి. ఈ 6 ఆజ్ఞల విషయంలో దుర్బోధ జరుగుతూ ఉన్నది. గనుక ఆ సందర్భానికి, ఆ సమాజానికి తగినట్టుగా అనేక ఆజ్ఞలు ఉన్నను, ఆ రోజు కావలసినంత ఈ 6 ఆజ్ఞలు మాత్రమే ప్రభు ఎత్తి చూపుతున్నారు. అందులో ఈ 6వ ఆజ్ఞ శ్రేష్టమైనది. అనగా ప్రేమ శ్రేష్టమైనది గదా! గనుక 6వ ఆజ్ఞ ప్రభు ప్రేమ వైపు మళ్ళించారు. చూడండి, ఈ ఆజ్ఞ ఎక్కడ చెప్పబడింది? లేవియాకాండం 19వ అధ్యాయం
18వ వచనంలో చెప్పబడింది. లేవియాకాండం 19వ అధ్యాయం 18వ వచనం. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. యేసయ్య ఈ ఆజ్ఞను ఎత్తి చూపుతూ శాస్త్రులను పరిచయులను ఎలా మెంచాలి అనంటే వెనకటికి పొరుగును ప్రేమించమని చెప్పారు, శత్రువును ద్వేషించమని చెప్పారు. కానీ నేను మీతో చెప్పినదేమనగా పొరుగును ప్రేమించండి, శత్రువును ప్రేమించండి. పొరుగును మాత్రమే ప్రేమిస్తే మీకేమి లాభం, మీకేమి ఘనత, మీకు ఏం ప్రయోజనం? కనుక పొరుగును మాత్రమే గాక మీ ప్రేమ ఎదిగి అది ముదిరి పాకానికి వచ్చి మీరు శత్రువును కూడా ప్రేమించువారై ఉండాలి అనేది ప్రభు ఇక్కడ బోధిస్తున్నారు. కనుక ఈ విధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో తన బోధను ఒక ముగింపుకు తెస్తున్నారు. తదుపరి మనం 6వ అధ్యాయం ధ్యానించబోతూ ఉన్నాం. కనుక ఈవేళ ఈ ప్రేమను మనం నేర్చుకుందాం. ప్రియులారా, దేవుడెవరు? దేవుడు ప్రేమ స్వరూపి అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ప్రేమ ఆయన మూలముగా కలుగుచున్నది. ఆ మాటకు అర్థమేమి అనగా దేవుడు ప్రేమకు కర్త. ప్రేమ దేవుని సొత్తు. ప్రేమను సృష్టించేది దేవుడు కనుక ప్రేమ దేవునిది అని వాక్యం మనకు సెలవు చేస్తుంది. అలాగే నేటి సమాజాన్ని మనం చూస్తున్నప్పుడు మీకు 2 ఇర్మియాలను వారి మాటలను ఈవేళ పరిచయం చేయాలనుకుంటున్నాను. అనగా పాత నిబంధన ఇర్మియా తన ప్రవక్తల గ్రంథంలో 9వ అధ్యాయంలో సమాజం గురించి మాట చెప్పాడు. అలాగే క్రొత్త నిబంధన ఇర్మియా అనగా మన యేసయ్య కొండ మీద ప్రసంగం అనగా ఒలీవ కొండ మీద ప్రసంగంలో ప్రభు సమాజం గురించి ఈ మాట చెప్పారు. ఈ రెండు ఈవేళ మనం తీసుకుందాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకుందాం. విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు. దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరును తంత్రగుట్టై తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టువలెనని ప్రయాసపడుదురు. నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది. వారు కపటులై నన్ను తెలుసుకొననొల్లకున్నారు. ఇదే యెహోవా వాక్కు. ఎంత అమూల్యమైన మాటలు గమనించండి. ఇది సోషల్ అనాలిసిస్ అనగా సమాజం యొక్క మానసిక స్థితిని ప్రభు ఇక్కడ మనకు ఆత్మ ద్వారా విశ్లేషించి మనకు తెలియజేస్తున్నారు. ఇదే ఇర్మియా మనకేం చెప్పారు? మానవుని హృదయం బహుఘోరమైన వ్యాధి కలది, అన్నిటికంటే మోసకరమైనది. కనుక నరుని హృదయం మోసకరమైన స్థితిలో ఉండి పొరుగువాని కొంప ముంచి పొరుగువాని మీద తప్పులు మోపి పొరుగువాని తప్పులు పట్టి అతని మీద కొండెములు చెప్పుచూ ఉండడమే. అందుకనే ఏ పొరుగువానిని నమ్మొద్దు, ఏ సహోదరుని నమ్మొద్దు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అనగా ఇలాంటి లోకములో ఇలాంటి ప్రజల మధ్యన మనం నివసించుచున్నాం. ఆ తరువాత ఆనాటికి ఇర్మియా తర్వాత సుమారు 600 సంవత్సరాల తర్వాత యేసయ్య వచ్చినప్పుడు ప్రజలు ఆయన్ని కూడా ఇర్మియా అని పిలిచారు. ఆయన ఒలీవ కొండ మీద 24వ అధ్యాయం మత్తయి సువార్తలో 9వ వచనం నుండి 12వ వచనం వరకు నేటి లోక పరిస్థితిని, మనుషుల హృదయ స్థితిని ప్రభు ఇలా ప్రవచించారు. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకనినొకడు అప్పగించి ఒకనికొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. కనుక ప్రియులారా, దేవుడేమో ప్రేమ స్వరూపి.
లోకమేమో ప్రేమ రహితమైనది, ప్రేమహీనమైనది. మనుషులలో ప్రేమ లేదు. ఇది ఇవాల్టి మన పాఠము. గనుక దేవుడొక్కడే ప్రేమ కలిగినవాడు. దేవుడొక్కడే ప్రేమ ఇచ్చువాడు. దేవుడొక్కడే ప్రేమించమని ఆజ్ఞ ఇచ్చువాడు. నరులను చూస్తే నరులు ప్రేమరహితులు, ప్రేమహీనులు, ప్రేమ లేనివారు. వారి కాలం గడిచే కొలది, అంతము యుగాంతము దగ్గర పడే కొలది అక్రమము విస్తరించుట వలన ప్రేమలు చల్లారతాయి. గనుక నేటి సమాజంలో ప్రేమ లేదు. మనకు ఇద్దరు సాక్షులు చెబుతున్నారు. పాత నిబంధన ఇర్మియా, క్రొత్త నిబంధన ఇర్మియా. ఇట్టి సమాజము, ఇట్టి లోకములో మనము ప్రేమ అనే ఆజ్ఞను ఎలా పాటించాలి? శాస్త్రీయ నీతిని ఎలా మించాలి? మనము శాస్త్రులు కేవలం పొరుగునే ప్రేమిస్తారు. మేలు చేసేవారికే వారు ప్రేమనిస్తారు. పొరుగువానిని మాత్రమే ప్రేమిస్తారు. కానీ మనము ప్రభువును వెంబడించు వారం. ప్రభువును వెంబడించు మనము వారిని ఎలా మించగలము? వారిని ఎలా అధిగమించగలము? కనుక ఈ మాటలు ఇంతటితో ముగించుకుని ఇదే విషయాన్ని వచ్చు వారము తరువాయి భాగంగా మనం ధ్యానించి ఏ విధంగా శాస్త్రిని, ఏ విధంగా పరిచయుని ప్రేమ విషయంలో మించి దేవుని ఎదుట యోగ్యులైన పనివారుగా, దేవుని ఎదుట దేవుని కుమారులుగా మనము పిలువబడుటకు ఏ విధమైన యోగ్యత మనం పొందగలమో ఆత్మ ద్వారా తెలుసుకుందాం. దేవుడు మిమ్మును, మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.